నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 18, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నిజాయితీగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని నిశ్చయముగా ప్రభువారు రక్షిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 1, ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని వాళ్ళలో ప్రవేశించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో నోవాహుతో ప్రభువారు మాట్లాడుతున్నారు. తన తరములో అతడు దేవుని దృష్టికి నిజాయితీగా కనపడ్డాడు. తన తరములో ఉన్న ప్రజలందరూ కూడా చెడిన హృదయముతో నాశనమునకు సమీపించినటువంటి క్రియలు చేసి ఉండగా నోవాహు దేవుని దృష్టికి కృప పొందినటువంటి వ్యక్తి అయ్యాడు. కారణాలు ఏంటంటే జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 9, ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇటు స్థితిలో ఉన్న నోవాహుతో ప్రభువారు వాడు నిర్మించమని తెలియపరిస్తే దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు. మిగిలినటువంటి వారు ఎంత మాత్రం కూడా దేవునికి లోబడలేదు. కాబట్టి నోవాహు అతని ఇంటి వారు తమకు ఎదురైన జలప్రళయంలో వారు రక్షించబడ్డారు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరణమైపోయారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మన జీవితం రేపటి విపత్తుల్లో, ఉపద్రవాల్లో ప్రభు అనుగ్రహించే రక్షణ మనం పొందాలి. ఈ దేహానికి మరణం ఏర్పడిన మన ఆత్మ నిత్య నరకానికి కాక నిత్య జీవమును చేరినట్లుగా మనం సిద్ధపడాలి. అట్టి మనస్తత్వం కలిగి జీవించడానికి నాడు నోవాహు కనుపరిచిన ఆ నిజాయితీని నేడు మన ముందున్నటువంటి జీవితాల్లో కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని సేవా పరిచయం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ప్రియ శ్రోతల, ముందున్న జీవిత కాలం అంతా మీరు అనుగ్రహించి రక్షణ పొందే జీవితాన్ని జీవించినట్లుగా అనుదినము వారికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.